అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శాంతి ప్రియ. ఎలా ఉన్నారు? అందరికీ థ్యాంక్ యూ. నా వీడియోస్ లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, కామెంట్ చేస్తున్నందుకు, మరి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు కూడా చాలా 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 థ్యాంక్ యూ. యాక్చువల్లీ మొన్న జూలై 1నే ఒక వీడియో చేద్దాం అనుకున్నా. వాళ్ళ డాక్టర్స్ డే కదా, అందుకని ఇది దాని సందర్భంగా చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. ఏదేమైనా ఆ రోజు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం అబ్బా అనిపించినప్పుడు చూస్తే 2003 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు 2024 అంటే దాదాపు 20 years కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట నేను నా ప్రొఫెషన్ మొదలు పెట్టేసి. సో మనం ఇవాళ మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, మనం పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం పిల్లలు తినే స్నాక్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఏదో ఒక స్నాక్ తీసుకొని పోవాలనుకుంటూ ఉంటారు. ఇంట్లో చేసినట్టువైతే పర్లేదు, ఏవో ఒకటి మురుకులో, చెకోడీలో, కారపూసు, లేకపోతే ఏదన్నా ఒకటి. ఇంత మునుపు చిన్నగా ఉన్నప్పుడు అతరసాలు కజ్జికాయలు కూడా పెట్టించేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఎక్కడ తీసుకుపోతున్నారు పిల్లలు? వాళ్ళు ఏదైనా అంటే మా స్నాక్స్ తీసుకుంటామని చెప్పేసి బయటికి వెళ్ళి కుర్కురే ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్లు ఇట్లాంటివి కొన్ని బ్యాగ్లోకి వేసుకొని పోతున్నారు. లేకపోతే కనుక చాక్లెట్లు 5 స్టార్, డైరీ మిల్కో, కిట్ క్యాటో ఇట్లా తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఎప్పుడైనా ఒకసారి అయితే కనుక ఇలాంటివి ఓకే, కానీ ప్రతిరోజు కుర్కురేలు, లేస్ ప్యాకెట్లు తినడం అయితే ప్యాక్డ్ ఫుడ్ అంత మంచిది కాదు. ఈ మధ్య పిల్లలకి, చిన్న చిన్న పిల్లలే కడుపు నొప్పి, అసిడిటీ అని వస్తున్నారు. ఏంటా అని ఆరా తీసినప్పుడు వాళ్ళని కురుకురే తింటున్నారా మీరు అని అడిగితే అవును అని చాలామంది పిల్లలు కన్ఫర్మ్ చేస్తున్నారు, వాళ్ళు కురుకురే తింటున్నారు అని. ఇదివరకు ఒక వీడియో చేశారు అప్పుడే, కురుకురే తినకూడదు, అందులో ప్లాస్టిక్ ఉంటుంది, కాల్స్తే మీరు వచ్చేసి స్టవ్ దగ్గర హీట్ చేసి చూడండి మీరు అని కూడా చెప్పారు, ప్లాస్టిక్ వాసన వస్తుంది అని. సో అప్పటి నుంచి చెప్తున్నా కూడా మన చిన్నపిల్లలు ఏం చేస్తారంటే వినరు. వాటిని అవి అడిక్షన్ అయిపోతుందేమో. అవి తింటే దాంట్లో టేస్టింగ్ సాల్ట్ అవి ఇవి ఉండడం వల్ల అవి తింటా ఉంటే అలా తినాలనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా అవి తింటారేమో అని నా డౌట్. సో ప్లీజ్ పేరెంట్స్ డోంట్ ఎంకరేజ్ టు ఈట్ దోస్ ఫుడ్స్. ఇంట్లోంచి ఏదైనా హోమ్ మేడ్ ఫుడ్ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి కట్ చేసి స్నాక్ లాగా ఇచ్చి పంపించండి పిల్లలకి, అదే బెటర్. మన అటుకులో, పొరుగులో, లేకపోతే కారపూసో ఇలాంటివి మనం చేసి ఇచ్చి పంపిస్తేనే చాలా చాలా పిల్లలకి హెల్తీగా ఉంటుంది. షేర్ చేసుకొని కూడా తిన్నప్పుడు ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతుంది. సో పిల్లలు మీరు ఇలా తినడం వల్లనే మీ అందరికీ ఎసిడిటీ వస్తుంది. ఇంత చిన్న ఏజ్లోనే ఎసిడిటీ వస్తే, ఇప్పటి నుంచి యాంటాసిడ్స్ మింగితే రేపు పొద్దున మీ పరిస్థితి ఏంటి? సో కడుపు నొప్పి అది ఇది అంటే మీ చదువులన్నీ స్పాయిల్ అయిపోతేనా? హెల్త్ బాగుంటేనే, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. సో హెల్త్ బాగుంటేనే మీరు ఏం చదివినా గుర్తుంచుకుంటారు. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిస్ చేయొద్దండి. బ్రేక్ఫాస్ట్ మిస్ చేస్తే మెమరీ తగ్గిపోతుంది. సో పిల్లలు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేసే బయలుదేరాలి ఇంట్లోంచి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నమస్తే.